శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలున్నా సరే 100% పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. 100% ఈ గురువుగారి దగ్గర ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9172001817. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మోసపోతున్న బిడ్డ, మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను, వినకుంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్తమ్మా. ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించాను, అయినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు. ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకి పొంగిపోయి మోసపోతున్నావు. నువ్వు అలానే ఉంటే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో తల్లి, లేకపోతే నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా, బాబా, నేను ఎవరిని నమ్మాలి? మనుషులు నమ్మడమే నేను చేసిన తప్ప అని సాయి తండ్రి అడుగుతున్నావు కదమ్మా. చూడమ్మా, ఇతరుల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. అప్పుడు విజయం నీ గురించి గర్జించి చెప్తుంది. అందరినీ నేను అనుమానించమని నేను చెప్పడం లేదు తల్లి, కొంచెం జాగ్రత్త వహించమని చెప్తున్నాను. అది ప్రతి విషయంలో కూడా నేను పొగుడుతూ ఉన్నారు, వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే బిడ్డ, మొహం పైన తిట్టే వారిని నమ్మొచ్చు, కానీ వారు ఏదైనా సరే ఎదురుగానే చేస్తారు. నువ్వు తప్పు చేసినా సరే వెనకొచ్చిన వాళ్ళని నమ్మదు తల్లి. ఎందుకంటే వారు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారో అర్థం చేసుకో. వాళ్ళు చేసే నష్టం నువ్వు జీవితంలో కోలుకోలేని దెబ్బ పుడుతుంది తల్లి. అర్థమైంది కదా? నువ్వు 100 మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ తెలిసి ఒక్కరిని కూడా బాధ పెట్టద్దు. ఎందుకంటే ఒకరు చేసిన మోసం నిన్ను ఏ విధంగా బాధ పెడుతుందో తెలుసు కదా. అలాంటి తప్పు నువ్వు ఎప్పుడు కూడా చేయదమ్మా. నువ్వు ఓడిపోతుంటే నువ్వు కష్టపడదు తల్లి. నీకు కావాల్సిందే నువ్వు వెతుకుతూనే ఉండు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. అంటే ఓడిపోతున్నా సరే అదే చోటు నుంచి ప్రయత్నించమ్మా, తప్పకుండా గెలుస్తావు. నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టడం లేదు తల్లి. నిన్ను అంటే ఎవరినైనా ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు, కానీ తిరిగి వారిని మొదటికి తీసుకురావడం అంటే నీటిలో రాయిని వెతికినంత కష్టం. అర్థం కాలేదు కదా? నువ్వు మాటని గాయపరచలేదు. చిన్న చిన్న మాటలతో మనసు బాధ పెట్టచ్చు. తిరిగి మళ్ళీ మనసుని పూర్వస్థితికి రావాలంటే నీ వల్ల కాదమ్మా. అందుకే మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు బిడ్డ. తొందరపడి నోరు జారి ఇతడి గురించి తక్కువగా మాట్లాడితే జాగ్రత్త తల్లి. అలాంటి తప్పుడు తలదించుకునే పని కానీ ఎప్పుడు కూడా చేయొద్దు. నీకు ఒక విషయం చెప్తాను విను తల్లి. నీ మనసు విరిగిపోతే మళ్ళీ అలానే ఉండిపోతుంది. ఎవరి రాతి ఎలా ఉన్నా సరే జీవితం మాత్రం ఒక యుద్ధం. అందులో పోరాడుతూనే గెలవగలం. అలా కాకుండా ఊరికే కూర్చుంటే ఓడిపోవాల్సిందే కదా. బాబా, మంచి మనసు ఉంటే కష్టాలు తప్పవని అంటున్నారు కదా, నేను చెడుగా మారిపోయిన అంటున్నారు కదా. చూడు తల్లి, మంచి మనసు ఉంటే బాధపడాల్సి వస్తుందని చెప్పాను. ఎందుకో తెలుసా? ఎవరు కష్టపడినా నువ్వు చూడలేవు, ఎవరు బాధపడినా నువ్వు చూడలేవు. అందుకే నువ్వు బాధపడతావు. కానీ ఆ మంచి మనసు నిన్ను చాలా ఎత్తులో నిలబెడుతుందమ్మా, చాలా గొప్పగా చూపిస్తుంది. నేను అలాంటి మనసుని ఎప్పుడు కూడా కోల్పోకు, అంటే వదులుకోకు బిడ్డ. చెడ్డవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వారు ఈ క్షణం చాలా గొప్పగా బ్రతకవచ్చు, చాలా గొప్పగా ఉండవచ్చు, కానీ బిడ్డ, వారు చేసిన కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించే తీరాలమ్మా. నీ బాధలు చూస్తే ఎలా ఉంటాయో తెలుసా? పగవాడికి కూడా కష్టం రాకూడదు బాబా నువ్వే అంటావు. అంత కష్టాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది. అమాయకమైన ప్రజలు ఉసిరిన ఊరికే పోతల్లి. కాబట్టి వీలైనంత వరకు పక్కవారి సహాయం చెయ్యు. అది తప్పితే వారిని నష్టపరచకూడదు. కనీసం మంచి చేయకపోయినా పర్వాలేదమ్మా, చెడు మాత్రం తలపెట్టకుండా ఉంటే చాలు. నీకు ఒక విషయం చెప్పినా, ఒక పక్షికి ఒక రెక్క ఊడిపోయిందని ఎగరడం ఆపేస్తుందా? లేదు కదా.
నిన్ను ఎవరో ఏదో అన్నారని నీపైన నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు తల్లి. గంజాయి మొక్క ఎంత ఎత్తుగా ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా పూజిస్తాము. చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచివారిని కూడా గౌరవిస్తాము. నిజమే కదా బిడ్డ. నువ్వు ఇతరులు చేసేదాన్ని వెంటనే నువ్వు మర్చిపోయాలి. ఇతరులకి నువ్వు ఎవరికైనా సరే సహాయం చేస్తావు కదా, అది వెంటనే మర్చిపోవాలి. అప్పుడే ఆ సాయం నీకు ఎంతో మేలు చేస్తుంది. నీ చుట్టూ మంచిగా నటించేవారు చెడ్డవారు కూడా ఉంటారు. వారిని కనుక్కోవడం చాలా కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా మంచిగా నటిస్తూ ఉంటారు బిడ్డ. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. లేదంటే నీ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఓపికగా ఉండేవారు ఎప్పటికీ కూడా ఊడిపోరు బిడ్డ. ఓపిక పట్టు చూడు. జీవితం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుందని మన బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.